శరణు శరణు మాయమ్మహారాణి శంభావీరాణి శంభావీరాణి కరణదుడు కన్నా తల్లి గంగ భవాని దేవి భవాని శివలాలు ఏం పెట్టుకున్నావురా? అరే నువ్వా బాలనా ఏం సంగతే? నా సంగతి ఆడబెట్టి కానీ నీ సంగతి ఏందిరా? డోలు సంకకేసుకొని జోరు ఎగురుతున్నావు. ఆట నేర్చుకుంటున్నానే. పండుగ నా పాప ఇప్పుడే మాటరా? అరే నీకేం ఎరకనే, మన తెలంగాణ సర్కారు చేసిన పనికి నాకు సంతోషం ఆగుతలేదు. ఓ ఏం చేసిందిరో? మాకు జీవాలు ఉండేనా? మీకెక్కడిరా? ఉన్న కాడికి మనమరాలు పెళ్ళి అప్పుడమే బీరప్ప. మళ్ళీ వస్తున్నాయి గొర్రెలు మా దొడ్లకు. అగో ఏడంగా వస్తున్నాయి రో. శిల్క కూడా అమ్ముకుంటారు అయింది. శిల్కలేదు బిల్కలేదు, మన సర్కారు పుణ్యాల మళ్ళీ 50 జీవాలు వస్తున్నాయి. అట్లెట్లరు సుటంపేగురా సర్కారులో మీకెందుకు ఇచ్చిర్రు? అరే నీకు తెలియదా మన గొర్రెల పెంపకందారుల సంఘం లేదా? ఉన్నది. అలా లోన్ వచ్చింది. ఎట్లెట్లా? ఆ సంఘంకి వెళ్ళి మనకు సబ్సిడీ మీద గొర్రెలు వచ్చినాయి. అంటే మీ పైకేం కాదా? మన తాన పైసలు ఆడియే మన సర్కారు వాళ్ళు అగ్వకు గొర్రెలు కొనిస్తారు మనకు పేదోళ్ళకు. గొర్రెలానికి గిట్ వచ్చినాయి. కొమిరిగాడు బాలిగాడు గీడేమో ముచ్చట పెడుతురు, ఆడేమో డోలు పట్టుకుని ఏం సంగతి ఒక. అరే ఓ అగో పేద కుటుంబం మళ్ళీ తాత వస్తుంటాయి. ఏం చేస్తున్నాడు? కూరగాయలు ఏం చేస్తున్నాడు? ఏం లేదు తాత, మన కోరిగాని సుఖం వచ్చిందట జోరుగా ఆడుతుడు. ఆ సుఖం వచ్చినా ముఖం గడగ తీరదు కానీ ఓరి కోమిరిగా ఎటు పోయినరా మీ అయ్యా? జీవాలు కొట్టుకోసాను పోయిండే. జీవాలు ఎక్కడిరావు? మాకు సర్కారు వాళ్ళు సబ్సిడీ మీద గొర్రెలు ఇస్తురే. అక్క కాదు నీకోకనికే ఇస్తున్నారా? తెలంగాణ అందరికి ఇస్తురు. ఇవాళ సంగతి నాకు తెలియదు కానీ మాకైతే 50 గొర్రెలు వస్తున్నాయి సబ్సిడీ కింద. అవి కొట్టుకరానే పోయిండు మా అయ్య. మరి నువ్వేం చేస్తున్నావు రీడా? ఏమున్నదా ఇన్నొద్దులు కులం పని ఇచ్చి పెట్టుకొని కూలి పోతాం కదా. కరువు పనికి పోతిరు కదా. ఇప్పుడు మా జీవాలు మాకు వస్తుంటే సంతోషంగా ఉండదే. నీ కథ నీకు కానీ గందుకే గంతులేస్తున్నా అవరా గుండు మీద నిలబడి. అవునే ఆపోసా నీ కథ బాగానే ఉన్నది కానీ. అరే గొర్రెలకు మరి తెస్తున్నారు కానీ ఎల్ఐసి పాలసీ గట్టిగా చేపిస్తున్నారా? గొర్రెలకి ఎల్ఐసి పాలసా? ఏమన్నా తలకాయ ఉన్నా అదే నీకు? నా తలకాయ నా తానే ఉన్నది కానీ గొర్రెలకు ఇకమాత ఏమన్నా చేసిన రాలేదా? గది చెప్పు. గొర్రెలకే ఇకమాత చేస్తామే, మంచిగా మేస్తాయి, వాళ్ళకి ఇంటికి వస్తాయి. నీ అక్క పోరానికి నా వారేస్తే మన మనసులకు ఉన్నట్టే జీవిత బీమా పాలసీ గొర్రెలకు కూడా ఉన్నదిరా, నీకు తెలియదా? గొర్రెలకు జీవిత బీమానా? ఎవలే గొర్రెలకు ఇచ్చేటోళ్ళు? అరే కొమిరిగా ఇన్నొద్దున అంటే మనసులకు ఏమన్నా అయితే ఎల్ఐసి పాలసీ కట్టుకుంటే జరాన్ని పైసలు వస్తుండే, ఇంట్లోకి ఆసరా అవుతుండే, అంతేనా? నేను కూడా కడుతూ ఎల్ఐసి పాలసీ. మరి మనకు పానం ఉన్నది కానీ గొర్రెలకు పానం లేదురా. పానం లేదే పాలిస్తున్నా పిల్లలకు. ఇప్పుడు మనకేమన్నా అయితే ఎల్ఐసి పాలసీ ఇంతో అంతో ఇంట్లోకి వస్తాయి పైసలు. మరి గొర్రెలు కాసేటోళ్ళకి కూడా రావన్నా వద్దా? గొర్రెలకు ఏమన్నా అయితే రావాలి. మనకు గొర్రెలను ఇచ్చడే కాదు లోన్లా, అవిటికి భద్రత కూడా అప్పచెప్పిందిరా మన సర్కారు, తెలంగాణ సర్కారు. ఇప్పుడు మనం ఎల్ఐసి కట్టినట్టు నెలకి ఏమైనా కట్టాలనా? ఎక్కడి కట్టుడురా? 166 రూపాయలు అంటే 150 రూపాయల ప్రీమియంలా 100 రూపాయలు సర్కారే కడుతుంది. అన్నం పెట్టిన వాళ్ళు కూరేరా? అందుకే రా మన తెలంగాణ సర్కారు ఏం చేసిందంటే గొర్రెలకు నొప్పి రోగం వచ్చి చచ్చిపోయినాయి అనుకో, అమ్మో ఇగో నీయాసొంటి వాళ్ళు ఇట్లా భయపడతారనే రా మన సర్కారు మన కోసం ఒక మంచి పని చేసింది. ఏం చేసిరా? ఇప్పుడు నీ గొర్రె గాచారం బాగాలేక రోగం వచ్చో నొప్పి వచ్చో చచ్చిపోయినా కానీ
మన జీవాలు కాసేటోళ్ళ చేతికి మట్టి అంటకుంటా మనకు ఎల్ఐసి పాలసీలు చేపించి మన పైసలు మనకు వచ్చేటట్టు చేసిందిరా సర్కారు. అగో ఇది ఎప్పుడు చేసిరా? ఎప్పుడు అంటవేనరా, ఎప్పుడో సురువు చేసిందిరా మన సర్కారు. ఏదేం మరి అది మా దగ్గర రాలే ముచ్చట. ఇగోందిరా ఇదే ముచ్చటనే పట్టుకొచ్చింది. ఇట్లనే మరి మొన్న పొడేలు పిల్ల చచ్చిపోయింది, పైసలు వస్తాయా మాయ మాకు? అరే అవి అట్లా కాదురో, దానికో తరీకున్నది. ఈ మళ్ళీ ఇదేం తారీఖనే? ఆగరాదురా, చెప్పేదాకా కూడా ఆగు. నువ్వు గరంగా కేజర్ మంచిగా చెప్పు. ఇప్పుడు మన సంఘంలోకేని మీకు 50 గొర్రెలు వచ్చినాయా? ఇంకా రాలేదే, అయ్యా కొట్టుకోసాను పోయిండు. గివేవలిరా గీ మందేవల్ది. ఇవా బాలియాని ఇవి? అరే మన బాలియన్ మాదలకేనో పిల్లని పట్టుకొని రాపో. పట్టుకరా కూర్చోయడా, కూర్చో ఇక కూర్చోరా, దించరా పిల్లని దించరా. పోతున్నదేవరో పట్టుకోరావు. కూర్చోయడా కూర్చో, కూర్చో. ఏ కూర్చోరా బాలిగా. అరే ఇప్పుడు ఈ గొర్రె పిల్లల చెవులు చూసినారా? ఈ చెవుకి ఏమైనా పోగున్నదా? దీనికి ఏమైంది? ఏక నంబర్ పిల్ల చెవులకి ఎందుకు కుట్టాలి పోగు? అట్లా కాదు, నీకేమెరకచ్చా రాగు. ఇగో ఈ పోగు చూసినావురా? ఈ పోగు చూసినావా? ఇటువంటి పోగు ఉన్నదిరా ఈ చెవుకు? ఉందా? ఇది ఎక్కడిదే? దీని మీద నెంబర్ ఉంది. అది ఇప్పుడు ఈ నెంబర్ బిల్ల ఈ గొర్రె పిల్ల చెవుకు ఉన్నదిరా? లేదు. అగో ఇదేరా అస్సల్ది. అంటే ఎట్లా అసలుదే అది? ఇప్పుడు మీ అయ్యా లోన్ గోల్రు తెస్తాందుకు పోయగారా? పోయిండు, పొద్దుగాలనే పోయిండు. పసల డాక్టర్ మన కుల సంఘ పోలు పోయి రారా ఎంట? అందరు కలిసే పోయిరు. ఇప్పుడు మీ అయ్య కొట్టుకొస్తున్న గొర్రెలకు ఇగో ఈ చెవి పోగు ఉంటుంది ఇట్లా. ఎవరు పెడతారు అది? మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ చెవి పోగులు మన సంఘ పోళ్ళకి ఇస్తారు. మన సంఘ పోళ్ళు ఇక ఆడికి పోయిరు కదా ఇప్పుడు కొనుక్కొచ్చేందుకు. ఇక ఆడనే మన సంఘ పోలు ఇవి డాక్టర్కి ఇస్తారు. డాక్టర్కి ఇవ్వగానే ఆ డాక్టర్ వెంటనే కొనంగానే వీటికి చెవి పోగు కుట్టేస్తాడు. ఇవి కుట్టిస్తే మనకేమొస్తుంది? జర్రాగు ఇగో ఈడనే ఉన్నదిరా అస్సలు మతలావు. పుసుక్కున్న ఈ చెవిపోగు ఈ గొర్రె చెవికు లేదనుకో, ఇది చచ్చిపోయినా కూడా మనకు పైసలు రావు. ఈ పైసలు ఎవరు ఇస్తారే? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారా? ఎవరు ఇస్తారా? మనకేమైనా అయితే వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు తొవ్వలకు వచ్చిర్రు రోజు మీరు. అరే ఇగో ఈ బిల్ల మీద ఉన్న నెంబర్ చూస్తురా? ఉన్నాయి కానీ 1, 2, 3 ఉన్నట్టున్నాయిగా. ఇగో గిది, ఇగో ఈ బిల్ల మీద ఉన్న నెంబరే. ఇప్పుడు మీ అయ్య కొనుకొస్తున్న 50 గొర్రెలు ఉన్నాయిగా, ఈ 50 గొర్రెల చెవులకు ఇగో ఇట్లా గుచ్చి వస్తాయి అన్నట్టు. కుట్టినాక ఈ కుట్టిన పోగు ఇగో ఇట్లా వస్తారా? ఇటు రాగానే ఏం చేయాలంటే ఇగో ఈ కుట్టిన పోగు ఈ గొర్రె పిల్ల ఈ నెంబర్ మంచి కనబడేటట్టు గొర్రె పిల్లను మంచిగా ఫోటో తీయాలి. ఇట్లా ఫోటోలు తీస్తే ఇట్లా ఫోటోలు తీస్తే అన్ని గొర్రెలకు ఇక ఈ ఫోటోలు ఇవన్నీ కాగితాలు తీసుకొని పసల డాక్టర్ తానికి పోయినామనుకో, మన సంఘపోల సాయంతో ఈ ఫోటోలు గీటువలు అన్ని కంప్యూటర్లో ఎక్కిస్తారా? ఎక్కించినాం అనుకో. ఇప్పుడు ఇట్లా కంప్యూటర్లకు ఎక్కించినాక పుసుక్కున కొన్ని రోజులకు గొర్రె పిల్ల చచ్చిపోయింది అనుకో. రోగమో నొప్పి వచ్చి వస్తే అప్పుడు చచ్చిపోయిన గొర్రె పిల్లను పసల డాక్టర్కు ఫోన్ చేసి చెప్పాలి, ఇట్లా గొర్రె పిల్ల చచ్చిపోయింది, ఇక మరి నువ్వు వీడికి వస్తావా, నేనే దీన్ని తీసుకురామన్నా అని చెప్పాలి. తీసుకురామన్నాడు అనుకో, ఈ గొర్రె పిల్లని తీసుకొని పసల డాక్టర్ తానికి పోవాలి. ఆయనే ఇస్తాడా పైసలు? ఆయన కాదురా, ఇప్పుడు చచ్చిపోయిన గొర్రె పిల్ల ఉందిగా, ఈ గొర్రె పిల్ల చచ్చిపోయినట్టు దీని పక్క పాయింట్ ఇప్పుడు మీ అయ్య ఓనర్ కదా, ఇప్పుడు దీనికి గొర్రె పిల్లకు ఇక ఈ మీ అయ్య పోటువా ఈ పోటువా ఇవన్నీ కలిపి దిగాలి. దిగితే మళ్ళీ ఈ పోటువా తీసుకుపోయి కంప్యూటర్లకు ఎక్కిస్తాడు రా, మళ్ళీ ఇదివరకు ఎక్కించినట్టు అదే పసల డాక్టరు. ఇప్పుడు ఇది ఎక్కించే ఎవరు పంపుతాడే? మన కేసీఆర్ సార్కా? కేసీఆర్ సారు కాదురా, ఇగో ఈ సౌలత్ పట్టుకొచ్చిరు కదా మనకు ఎవరు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. మళ్ళీ మనకు ఈ షికాయత్ చేసిన అమేజ్ కంపెనీ వాళ్ళకు కూడా పంపిస్తారు ఈ కాగితాలు అన్నట్టు. ఓహో, గొర్రె బతుకున్నప్పుడు చెవుపోవు పోటు ఉండాలి, గొర్రె వచ్చినాక చెవుపోవు పోటు ఉండాలి. ఈ రెండు కలవాలన్నట్టు మళ్ళీ కలవాలన్నట్టు. ఇగో ఇప్పుడు బరాబరి చెప్పిన వస్తు, గొర్రె బతుకున్నప్పటి పోటువా, గొర్రె చచ్చిపోయినాక పోటువా, ఈ నెంబర్ ఇగో బరాబరి కనబడాలి తలకాయతోటి సహా. ఒకవేళ చెవు మందమే ఫోటో తీపించినాం అనుకో, అట్లా తీస్తే పైసలు రావు. అంటే ఇప్పుడు ఫోటోలో కూడా జీవం చచ్చిపోయింది అన్నట్టు తెలవాలనా? గదన్నట్టు, అంటే ఫోటో కూడా జీవం చచ్చిపోయినట్టు ఉండాలి. గట్ల అన్నట్టు. ఇక అయితే ఈ చచ్చిపోయిన జీవం ఉంటుంది కదా, ఈ చచ్చిపోయిన గొర్రె వాళ్ళ ఫోటోవా ఇగో ఇదంతా కనిపించేటట్టు మళ్ళీ పసల డాక్టర్ రాస్తాడు. ఇగో ఈ గొర్రె చచ్చిపోయింది ఈ కారణం చేత అని రాస్తాడు.
రాసిన కాగితము మన పోర్టువలు ఆ ఇన్సూరెన్స్ కాగితము అన్నీ కలిపి మళ్ళీ ఇదే పసల డాక్టరు ఆ కంప్యూటర్లకు ఎక్కించినాక ఇగో ఇది ఉందిగా ఇవన్నీ మళ్ళీ పోస్టులా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కూడా పంపిస్తాడు అన్నట్టు. ఈ కంప్యూటర్లు ఎవరు ఎక్కియాలనే? ఇగో ఇదంతా మనం దగ్గరుండి చేపించుకోవాలి డాక్టర్ తానా. ఇక ఇట్లా చేసినాక 10-15 రోజులలోనే మనకి ఎవరైతే ఇన్సూరెన్స్ వేసిరో మన గొర్రెకు ఇక వీళ్ళు పైసలు కట్టిస్తారు అన్నట్టు. మళ్ళీ మనకు అబ్బా ఈ నెంబర్ కలిస్తే పైసలు ఇస్తారు అన్నట్టు. కలిస్తే ఇప్పుడు మన సంఘంలో నీకు బ్యాంకు ఖాతా నెంబర్ ఉంది కదా, ఇక అందులోకి వస్తాయి అన్నట్టు పైసలు చక్కగా. అబ్బా ఇది మంచిగా ఉంది, మంచిగా మాత్రం ఇది ఎవరు చేసిరా ఇది? అదేరా మన అమేజ్ ఇన్సూరెన్స్ సలహాదారులు ఉన్నారు కదా, ఇగో మన జీవాలు కాసుకుంటే వాళ్ళకు న్యాయం కావాలి, వాళ్ళు అన్యాయం కావద్దని ఇగో ఇటువంటి మంచి పని చేసిర్రు అన్నట్టు. ఏమైనా ఇదివరకు ఉండే కానీ పైసలు చక్కగా రాకుండే ఆగమాగం ఉండే. అరే ఇగో ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఈ గొర్రె చచ్చిపోయినాక 15 దినాలనే మన అమేజ్ ఇన్సూరెన్స్ సలహాదారులకు ఫోన్ చేస్తే చెప్తూనే ఉంటారు మన పైసలు ఏం దాకా వచ్చినాయి, ఏం కథ, మన గొర్రె పిల్ల పైసలు ఏ ఉన్నాయా పోయినాయా అనేది మొత్తం చెప్పుకొస్తారు అన్నట్టు. మన వెంటనే ఉంటారు వాళ్ళకి, మనకే చెప్తారు ఇక. అవునే ముచ్చట మంచిగానే ఉంది కానీ గొర్రెలు చెట్లు పుట్టలు గుట్టలు ఎంబడి తిరుగుతాయి కానీ మరి ఎక్కయ్యారా గొర్రెలు అన్నప్పుడు చెట్లు పుట్టలు ఎక్కయా? అట్లా ఎక్కినప్పుడు ఆ గొర్రెకున్న చెవుపో నన్ను ఊసిపోతే చెరికెళ్ళాలా? మంచిగా అడిగిన వసు, నేను ఇట్లా తోల పడ్డట్టే కానీ పడ్డవు కానీ అయితే ఇప్పుడు ఈ చెవిపోగు పుసుకున్న రాళ్ళు రప్పలకు అట్టో పొట్టో ఊసిపోయింది అనుకో గొర్రె పిల్ల చెవికేని, అప్పుడు ఏం చేయాలి ఎరికేనా? ఏంటనే ఇక పశువుల డాక్టర్ దగ్గరికి పోవాలి. మళ్ళా ఇగో సారు ఇక మరి చెవిపోగు ఊసిపోయింది, మరి దీన్ని ఎట చేస్తామని అనాలి. అన్నాడు అనుకో, ఆయన తానున్న చెవిపోగు ఇంకోటి ఉంటుంది, అది అప్పుడు మళ్ళీ దీనికి కొత్తది కుడతాడు. కొత్తది కుట్టంగానే మళ్ళీ ఈ దీని పోటు కూడా తీసుకొని మళ్ళీ కంప్యూటర్లకు ఎక్కిస్తాడు అన్నట్టు. ఇక ఇట్లా ఎక్కియడం ఏమవుతుంది అంటే పాత పోగు జాగాలో కొత్త పోగు వస్తుంది. అమ్మో అసలు చెవిపోగు ఇది. ఆవురా, అందుకే గొర్రె పిల్ల పొద్దుగాల దొడ్లేకి పోయినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళా ఈ చెవిపోగు ఉన్నదా లేదా అని పొద్దుగాల మాపటిలు 2 మాటలు చూసుకోవాలి గొర్రెలకు. అరే ఈ కథ ముద్దుగుంది, మనం విసారుతో ఉంటే గొర్రె కూడా ఏం కాదు అన్నట్టు. అంతే మరిగా. అవునే ఈ లోన్ గొర్రె పిల్ల కాక దొడ్లేదు ఒకటికు చచ్చిపోయింది అనుకో, ఈ పోగు తీసి దాన్ని పెడితే అవుతాదే. ముద్దుగానే ఉన్నావు వసు, ఈ కథలు నడవైరో తినే కూట్లే మనం పోసుకున్నట్టే అవుతుందో. ఎట్లనే? అరే ఈ గొర్రె మీద నువ్వేమైనా ఇకమాతులు చేసి దీన్ని తీసుకపోయి ఇంకో దానికి పెట్టి ఇన్సూరెన్స్ పైసల కోసం దానిలానే అనుకో, ఇప్పుడున్న 50 గొర్రెలు ఉన్నాయి కదా, ఇక 50 గొర్రెలలోనూ పోయినట్టారు, 50 గొర్రెలకు ఇన్సూరెన్స్ కూడా రానట్టారు, ఆగమవుతారు. అమ్మో ఆ పని చేయొద్దు. అంతేనా? ఆ పని చేయొద్దు. అరే మన సొంటి వాళ్ళు జీవాలు కాసుకుంటే వాళ్ళు నిమ్మలంగా బతకాలనే కదరా మన తెలంగాణ సర్కారు ఇంత మంచి పని చేయించింది. అవునే వాళ్ళ కడుపు చల్లగా ఉండ. మరి మనం చల్లగా ఉండాలంటే సర్కారు చల్లగా ఉండాలి, సర్కారు చల్లగా ఉండాలి, మనం చల్లగా ఉండాలి, జీవాలు చల్లగా ఉండాలంటే ఇటువంటి పథకాలు చల్లగా ఉండాలన్నా వద్దా? ఉండాలి 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 ఉండాలి. అది ఉండాలంటే మనం అంతా నిజాయితీగా ఈ పథకాన్ని వాడుకోవాలి, అంతేనా? ఇది అజీ ముచ్చటనే. మనం ఏమైనా తప్పు చేసినాం అనుకో తత్తి గొల్ల కుర్మలకు కూడా తక్లీఫ్ అవుతుంది కాదారా. మళ్ళీ ఇప్పుడు మనం తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా పడుతుంది బాధ. అందుకే అందరం మంచిగా పని చేసుకోవాలి, మంచిగా ఈ పథకాన్ని వాడుకోవాలి. అర్థమైంది ఆదిరా? బొమ్మట అర్థమైంది. ఇక జీవాల మీద రంజే లేదు, నిమ్మలంగా నిద్రపోవచ్చు. మరి ఇంత మంచి పని చేసిన అమేజ్ సలహాదారులకు మన తెలంగాణ ప్రభుత్వానికి శనార్థి పెట్టినారా మీరు? దావత్ తర్వాత కానీ ముందుగా దండం పెట్టుర్రా మన సర్కార్కు. జై తెలంగాణ, జై కేసీఆర్. చూసిర్రా గొర్రెలు కాసిన కుల బాంధవులారా, ఇగో ఈ చెవిపోగు జయంగా మన బాధలు పోబోతున్నాయి. అందుకే ఈ చెవిపోగు పాలసీని మనం మంచిగా వాడుకుందాం, మన బాధలన్నీ వాపుకుందాం. మీరు కూడా జాగ్రత్తతోనే ఈ లోన్ల గొర్రెలకు పోగులు జాగ్రత్తగా ఇప్పించుకొని, సరేనా? ఇక మరి మంచిది.